కాలనీ కాస్తాను యమునా నగర్ దగ్గర శంకరమఠం ఉంటుంది. ఆ శంకరమఠంలో ప్రవచనం చేస్తాను. ఆ ప్రవచనం చేసుకోవడానికి ఇక్కడ సూర్యనారాయణ గారు మా తల్లిదండ్రులకి సక్రమంగా మేము సేవ చేయలేకపోయాం, అందులో భాగవత సప్తాహం చేస్తేనే సెట్ అవుతుందని భారతీయ తీర్థస్వామి గారు చెప్పారు. మీ చేతే భాగవత సప్తాహం చేయలేదు అని చెప్పారు ఆయన అని 20 ఏళ్ల క్రితం వచ్చారు. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు. సరే వెంటనే ఆయన ఇంట్లో సప్తాహం చేశాం. అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే రాజేశ్వరుడు కలిసి ఉంటాయి కదా, కడిగి వెంకటేశ్వర స్వామి. ఆ కార్యక్రమం ఆయన చేస్తున్నప్పుడే 7 రోజుల భాగవతంలో ఈ ప్రాంతం ఒకనొకప్పుడు ఒక అద్భుతమైన దివ్యక్షేత్రంగా మార్చాలి, ఆ బాధ్యత నీది అని వెంకటేశ్వరుడు కళ్ళలో కనపడి చెప్పినట్టు. అప్పుడు 2008లో ఇక్కడ అడుగు పెట్టారు గురువుగారు. అప్పుడే ఎన్నేళ్ళు అయిపోయింది? అప్పుడే 17 ఏళ్ళు అయిపోయింది, 17 సంవత్సరాలు. ఆనాడు వీళ్ళందరితో ఇది ఒక దివ్యక్షేత్రం కాబోతుంది భవిష్యత్తులో అన్నారు. అప్పట్లో కొంచెం భాస్కర్ రెగ్యులర్గా వచ్చేవాడు. అప్పుడు కొంచెం హడావుడి తక్కువగా ఉంటుంది. ఎప్పుడు తిరిగితే అప్పుడు పరిగెత్తుకు వచ్చేవాడు. ఇప్పుడు ఆయన దొరకడం మీరు కష్టంగా ఉంటుంది. సూర్యుడేమో దొరుకుతున్నాడు కానీ ఈ భాస్కర్ మబ్బులో అంటే అలా గురువుగారి బాధ్యత పెట్టారు. చూసారు, 17 ఏళ్ల క్రితం ఇది ఒక దివ్యక్షేత్రం అవుతుందని చెప్పిన వాటి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఈ క్షేత్రంలో ఈ ప్రాంతంలో ఆ పక్కనేమో సత్యనారాయణ స్వామి గుడి వస్తుంది, ఇక్కడేమో మనకు 18 పురాణాలు ప్రవచన మండపం వస్తుంది. ఓ పక్కన స్వామివారి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. 18 పురాణాలు ఒకేసారి పారాయణ చేయించాలని ఒక గొప్ప ప్రాజెక్ట్. నైమిషారణ్యంలో ఒక పురాణం తర్వాత ఒకటి పారాయణ చేశారు కానీ 18 ఒకేసారి చేయలేదు వాళ్ళు కూడా. ప్రవచనము అలాగే జరిగింది. కానీ ఇక్కడ అలా కాకుండా 40 రోజుల పాటు గురువుగారు ఇక్కడ పూర్తవగానే ఉంటారు. ఆ 40 డేస్కి ఎక్కడికి వెళ్ళరు. అన్ని రకాలుగా ఇక్కడ కలశ స్థాపన చేసే 18 పురాణాలు మహానుభావుల చేత పారాయణ చేస్తూ, ఆ సమయంలో నా సందేశాలు ఇస్తూ, మరో పక్కన హోమాలు జరిపిస్తూ, ఈ పక్కన సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరిపిస్తూ ఒక 40 రోజుల పాటు ఇక్కడ ఒక చాతుర్మాస్య కాలంలో దీక్ష చేయాలని నిర్ణయం. ఏమో 40 కాస్త 2 నెలలైనా అవుతుంది. ఇంకా మనం అక్కడికి ఇక్కడికి పురాణాలకు వెళ్ళక్కర్లేదు. ఇది మీరందరూ కూడా దగ్గరుండి అనుక్షణం చూసుకుని చక్కగా నిర్వహించవలసింది అని మరొక్కసారి మీ అందరికీ మంగళాశాసనం చేస్తూ, మహానుభావులైనటువంటి భక్తుల యొక్క సత్సంకల్పం ఇది. ఇందులో చిత్రం ఏంటంటే ఈ ప్రవచన మండపం నిర్మాణం చేయాలనేది నా ఊహ కాదు. ఎప్పుడో ఏదో మనసులో అడుగున్నారు, అయిపోయింది. నాగూరు గుడిలో ప్రవచనం చెబుతున్నప్పుడు ఇందులో దాదాపు 70% వాళ్ళంతా కోరారు. ఇది కేవలం భక్తుల యొక్క కోరిక. ఇలా సురేష్ లాంటి ఎంతోమంది భక్తులు అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పడాలన్నారు. అక్కడ తిరిగితే చివరికి భగవంతుడు ఎక్కడికే తీసుకొచ్చాను. మళ్ళీ ఉప్పలలో నెలకొన్న కోనేరు రాయడం అంటే ఈ కోనేరు రాబోతున్నాడు ఇప్పటికి తొందరలో అనమాట. ఎందుకంటే అక్కడ కోనేరు వస్తుంది కదా, చెరువు వస్తుంది, చెరువు కూడా వస్తుంది, ఇక్కడ పార్క్ కూడా రాబోతుంది. సరే, ఎప్పుడు రాజారెడ్డి గారు వారి కుటుంబము ఇలాంటి వాళ్ళందరూ గురువు గారికి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటే అనుకోకుండా కిందసారి ద్వారకకి అప్పారావు గారు సతీ సమేతంగా రావడం, ఆయనకి ఆ భగవంతుడికి అనుగ్రహం కలగడం, ఆయన అనుకోకుండా టౌన్ ప్లాన్లో ఆఫీసర్ అవడంతో పాటుగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో నేను చెప్పాలంటే ఈ ప్లాన్ అప్రూవల్ దగ్గర అన్నింటిలో కూడా సగం భుజస్కంధం మీద ఆయనే భారం వేసుకున్నారు. రాత్రి పగలేదు, ఎప్పుడన్నా పాపం ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. దైవానుగ్రహం ఈ కార్యక్రమం అయిపోతుంది. అయ్యాక మీరు అందరూ కూడా పాల్గొవాలి. ఆ 40 రోజులు కూడా ఉద్యోగం చేసుకునే వాళ్ళు అలాగే పెడతారు, సాయంత్రం వస్తారు. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు అందరూ ఏం చేయాలంటే సాధ్యమైనంతవరకు ఇక్కడే పలహారాలు ఇక్కడే భోజనం చేసి ప్రవచనంలో పాల్గొంటారు కాక. జై శ్రీరామ్. సరిగ్గా 10:35 అయిందా?